వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు కొండకు తరలివస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన కలియుగ వైకుంఠమైన ఆ తిరుమలలో పాలిటిక్స్ కు తావులేదని అందరూ భావిస్తారు. కానీ ఇప్పుడు రాజకీయ రచ్చకు కేంద్రంగా మారింది తిరుపతి. తాజాగా శ్రీవారికి ఇచ్చే తొలి హారతి విషయంలో ఒక పెద్ద రాజకీయ వివాదం రాజుకుంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తిరుమల శ్రీవారి హారతిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఇచ్చిన కౌంటర్ తీవ్ర దుమారం రేపుతుంది. అసలు డీకే శివకుమార్ ఏమన్నారు? దీనికి టీటీడీ చైర్మన్ రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల తిరుమల ఆలయంలో తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి మూలం. ఆయన మాటల ప్రకారం తిరుమలలో తొలి హారతి కర్ణాటక రాష్ట్రానికి చెందిన అర్చకులే ఇవ్వాలని, ఇది చాలా కాలంగా కొనసాగుతున్న సంప్రదాయమని ఆయన నొక్కి చెప్పారు. పల్లవుల కాలం నుండి కూడా కర్ణాటకకు చెందిన పాలకులే తిరుమల ఆలయానికి ఎన్నో కైంకర్యాలు చేశారని, ఆ సంప్రదాయం ప్రకారం తొలి హారతి కర్ణాటక రాష్ట్రానికే దక్కాలని ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే అటు తిరుమల తిరుపతి దేవస్థానం వర్గాలు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా ఈ తొలి హారతి అంశం తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి అభ్యర్థనలు వచ్చాయి. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి ఆ అభ్యర్థనలను తిరస్కరించాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఈ అంశాన్ని కర్ణాటక ముఖ్యమంత్రి లేవనెత్తడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. డీకే శివకుమార్ వ్యాఖ్యలు వైరల్ అవడంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెంటనే రంగంలోకి దిగారు. ఆయన డీకే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరి ఒక్కరి సత్తు కాదు. ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అలాంటి దేవుడి హారతి విషయంలో రాష్ట్రాల పేర్లు తీసుకురావడం సరైనది కాదు అని ఆయన తేల్చి చెప్పారు. శ్రీవారికి జరిగే నిత్య కైంకర్యాలు, హారతులు ఆగమ శాస్త్రం ప్రకారం ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయాల మేరకే జరుగుతాయి. దీనిలో కొత్తగా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పించే అవకాశం లేదు. భక్తులందరూ దేవుడి ముందు సమానమే అని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దని ఆయన కర్ణాటక నేతలకు హితవు పలికారు. ఈ వివాదంపై కర్ణాటకలో కూడా మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. కొంతమంది శివకుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతుంటే, మరికొంతమంది ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా చూడాలని కోరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తిరుమల శ్రీవారి ఆలయం కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరి ఆస్తి అని, దాని సంప్రదాయాలను గౌరవించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి తిరుమల తొలి హారతి వివాదం రాజకీయ రంగు పులుముకున్నప్పటికీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సరైన టైంలో స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సంప్రదాయాలు, ఆచారాలను కాపాడడంలో రాజీ పడేది లేదని టీటీడీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేల్చి చెప్పాయి. ఈ వివాదం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో, కర్ణాటక ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.